చూస్తున్నాం వికారాబాద్ జిల్లా తాండూరులో ఒక ఘోరం చోటు చేసుకుంది. ఇటు ప్రాణాలు తీసింది ఒక ప్రేమ పెళ్లి అని చెప్పుకోవచ్చు. పెళ్ళైన 8 నెలలకే అమ్మాయిని బలి తీసుకుంది ఆ ప్రేమ పెళ్లి. 8 నెలల క్రితం ప్రేమించింది ఇటు పరమేష్ అనే ఒక వ్యక్తిని. అనుష పరమేష్ వీరిద్దరూ 8 నెలల కింద పెళ్లి కూడా చేసుకున్నారు. సో పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత కొడుకు ప్రేమ పెళ్లిని మాత్రం పెద్దలు ఒప్పుకోలేదు. అంటే అత్త మామ అనుషని దగ్గరికి తీసుకోలేదు. అనుష పైన ద్వేషాన్ని పెంచుకున్నారు ఇటు అత్త మామ. ఎప్పటికప్పుడు గొడవలు పడుతుండేవారు. ఎప్పటికప్పుడు ఇటు అనుషని అసభ్య పదజలంతో ఏదో ఒకటి దూషిస్తూ ఉండేవారు. అత్త వేధింపులు భరించలేక అనుష పుట్టింటికి కూడా వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరమేష్ వెళ్ళి సర్ది చెప్పి తన ఇంటికి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలా ఈసారి మరొకసారి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఇంటికి వచ్చిన కొంతసేపటికే అనుష ప్రాణాలని కోల్పోయింది. అత్త మామలే కొట్టి ప్రాణాలు తీశారని చెప్పి ఇటు అనుష బంధువులు, అలాగే తల్లిదండ్రులు, తోడబొట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ ఫొటోస్లో చూడొచ్చు, చాలా యంగ్స్టర్స్, చిన్న ఏజే లవ్ మ్యారేజ్ తీసుకున్నారు. తెలియని ఏజ్లోనే మరి పెళ్లి చేసుకున్నారు. కానీ దానికి పెద్దలైతే ఒప్పుకోలేదు. ఇటు అనుష పేరెంట్స్ బాధపడ్డా కూడా ఇనీషియల్గా, దాని తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, సరే అన్నారు. కానీ ఇటు పరమేష్ తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇష్టం లేని కోడల్ని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టావు అని ఇటు పరమేష్ మీద కోపాన్ని పెంచుకున్నారు. కానీ ముఖ్యంగా ఇటు కోడల అనుష మీద ఎక్కువ ద్వేషాన్ని పెంచుకున్నారు. సో ఆ ద్వేషం వల్లనే మరి ఇలాంటి సంఘటన చోటు చేసుకుందా. ఆ ప్రేమ పెళ్ళి కాస్త అనుష ప్రాణం తీసిందా. సో మొత్తం మీద అసలు ఏం జరిగింది ఒకసారి అనుష సోదరుడు నవీన్ ఉన్నాడు. నవీన్ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు నవీన్, సాయిపూర్ ఉంటా. మా చెల్లెలు మా ఇంటికి వచ్చింది 3 రోజులు ఉంది. ఇంతకుముందు కొట్టినట్టే ఉండలేదు ఇంట్లో. మళ్ళీ పొద్దున హాస్పిటల్ మనం ఇంటికి తోలుకోతున్నాము. మధ్యలో వచ్చి వాళ్ళ మొగాడు వచ్చి మధ్యలో వచ్చి నేను చూపించుకుని నా పిల్లలు నేను తోలుకోతా అని గుంజుకొని ఆటోలోకి వెళ్ళి గుంజుకుని హాస్పిటల్కి తోలుకోండి. ఎడుకోవాలి మాకు తెలియదు. ఇంటికి తోలుకోపోయినాక ఇలా మేము వాళ్ళ గల్లీలోకి వస్తే వాళ్ళ గల్లీలో లేపారు. 7:30 అంటే సంపాద హాస్పిటల్ అని చెప్పారు. హాస్పిటల్ కడుకుని తోడి అని చెప్పారు. అంటే ఎవరితో మీ డౌట్ ఏంటిది అసలు? మీ చెల్లె అనుష, మా చెల్లి పేరు పిల్లని పేరు పరమేష్ పిల్లని పేరు. ఎప్పుడు పెళ్ళైంది? పెళ్ళి ఏప్రిల్ అయింది. ఇంకా 1 వీక్, ఇంకా సంవత్సరం పెట్టా కలిపి 4 నెలలు అయింది. అంటే 8 నెలలు అయింది పెళ్ళి. అంటే కారణాలు ఏమైనా ఉన్నాయి? కారణాలు వాళ్ళ ఇంట్లో పంచాయతీలు ఏమున్నాయి. వాళ్ళ అమ్మకు వాళ్ళకు పడరాదంట. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోరు. వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉందో లేదో మాకు కూడా తెలియదు. ఇప్పుడు అనుష ఒంటి మీద ఏమైనా గాయాలను ఇంతకుముందు 3 రోజుల కింద కొట్టినప్పుడు మోకా చేతులు అన్నీ బరకపోయినాయంట. అవి కొట్టినాక మళ్ళీ మేము అసలు తోలుకోతే మళ్ళీ నా పెళ్ళకి నేను చూపిస్తాను తోలుకొని పోయినాక మళ్ళీ అవి మాట్లాడి ఇప్పుడు ఇంటికి తోలుకొని ఇంట్లో చేసి వచ్చి చూసేవారు సంపద హాస్పిటల్ నా పిల్ల మార్చలేదు, చనిపోయి ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ ఇక్కడ ఉండదు, పారిపోయినదని ఎండ పడితే పారిపోయినదని పోస్ట్ మార్టం అయినాక పరమేష్ చెప్పి అనుమానం అతన్ని చంపేసింది. అతను తింకపోయింది కదా సార్, ఆల్రెడీ చంపేసింది వాళ్ళే. ఇంకా వెళ్ళాం సార్, పోస్ట్ మార్టం అయినాక ఇంకా మేము పోయి ఇంకా చెప్పలేము. రైట్, ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళే చంపేశారు అని చెప్పేసి ఇటు సోదరుడు నవీన్ అయితే చెప్పుకొస్తున్నాడు. ఏప్రిల్లో పెళ్లి చేసిన తర్వాత మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం ఉందా లేదా అన్న దానిపై మాకు క్లారిటీ లేదు. మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీయే ఇలాంటి పని చేసింది అని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు సోదరుడు నవీన్ అయితే చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు నిజంగా అత్తమామకి ఇష్టం లేకనేనా, లేకపోతే వరకట్నం తీసుకురావాలి అన్న అలాంటి ఉద్దేశాలు ఏమైనా తల్లిదండ్రులకి, ఇటు పరమేష్ తల్లిదండ్రులకి ఏమైనా ఉన్నాయా? ఎస్ కళ్యాణ్, ఇక్కడ మాత్రం మరి పరమేష్ అండ్ అనుష కూడా 8 నెలలు అవుతుంది వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహము చేసుకున్నప్పటి నుంచి కూడా పరమేష్ తల్లికి మాత్రము అసలు ససేమీరా కూడా తను ఎప్పుడు కూడా ఇష్టపడలేదు, ఇష్టంగా కూడా అనుషను చూడలేదనే తెలుస్తూ ఉంది. ఆ ఇదితోనే తన మానసికంగా కానీ శారీరకంగా కానీ పరమేష్ తల్లి మాత్రం ఎప్పుడు కూడా అనుష పైన ఎప్పుడు తనను మానసికంగా ఇబ్బంది పెడుతూ కూడా తను
శారీరకంగా కూడా చాలా సార్లు అమ్మాయి మీద చేయి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా ఈ గొడవంతా కూడా నేను భరించలేను, ఎందుకంటే తనకి ఇష్టం లేదు అని పలుమార్లు కూడా అంటూ ఉంది మీ అమ్మ. కాబట్టి వద్దు, ఇంకా నేను ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంది అని చెప్పేసి కూడా తను 4 రోజుల క్రితమే పుట్టింటికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ 4 రోజుల క్రిందటే పుట్టింటికి వెళ్ళినప్పటికీ కూడా గొడవలు ఫోన్ లో తరచుగా జరుగుతూనే ఉన్నాయని తెలుస్తుంది. తరచుగా ఫోన్ లో గొడవ పడుతున్నప్పటికీ ఈ అనుష భర్త తనకు నచ్చ చెప్పి తీసుకొద్దామనే తరుణంలోనే అక్కడ కూడా మళ్ళీ ఒకసారి పరమేష్ కూడా గొడవ పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. గొడవ పడి బలవంతంగా తనను తీసుకొచ్చిన కొద్ది గంటల్లోనే తను ఇలా తను మరణించిన వార్త మాత్రం వీళ్ళకు తెలిసింది. తెలియగానే కూడా అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా చూస్తే తన ఒంటి పైన మొత్తం కూడా గాయాలతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే తన పైన దాడి చేశారేమో అనే ఒక అనుమానాలే రేకెత్తిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఈ విషయం కూడా స్థానికులు కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తరచుగా ఇద్దరికి గొడవ జరుగుతూనే ఉండేది, పరమేష్ తల్లి ఎప్పుడు కూడా అమ్మాయితో గొడవ పడుతూనే ఉండేది అని చెప్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. మరి తనని ఎప్పుడు అలా వేధిస్తున్నప్పటికీ కూడా తన ఇంట్లో కూడా తన అమ్మ నాన్నలతో తన అన్నతో కూడా చెప్పుకున్నప్పటికీ కూడా తన అన్న కూడా సరే నేను పంపించను అని చెప్పేసి అక్కడే ఉంచుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచి బలవంతంగా పరమేశ్ తీసుకురావడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ బలవంతంగా తీసుకొచ్చిన తరుణంలోనే మళ్ళీ గొడవ ఇంకా ఎక్కువ కారణాలకు కూడా దారి తీసింది. ఆ గొడవ పెరగడంతో కూడా ఇలాంటి సంఘటన జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అనుష అన్న కూడా నా చెల్లిని వాళ్ళు వేధించారు, గొడవ పడ్డారు, వాళ్ళే కారణము ఇదంతా కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ వరకట్నం విషయానికి వస్తే కూడా మరి పరమేశ్ తల్లి పలుమార్లు కూడా నువ్వు రూపాయి కట్నం కూడా తీసుకురాలేదు, ఆ కట్నం నువ్వు కట్నం తేకపోవడం కాకుండా నా కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు నా కొడుకును మోసం చేశావు అని చెప్పేసి కూడా పలుమార్లు నిందించడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. కళ్యాణ్, రైట్. దీనికి సంబంధించి పోలీస్ కేసు ఏమైనా నమోదు చేశారా? ఓకే, ఆ పోలీసులు కూడా మరి ఈ విషయం పట్ల మాత్రము ఈ పోస్ట్ మార్టం నివేదిక తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పొచ్చు. ఇవంతా కూడా పోస్ట్ మార్టం తర్వాతే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది అని తెలుస్తుంది. కళ్యాణ్, రైట్. నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం విజువల్లో చూడొచ్చు, చాలా యంగ్ ఏజ్, పెళ్ళి అయ్యి 8 నెలలు కలిసి ఉన్నారు. కానీ ఆ 8 నెలల్లో కూడా ఎప్పుడు ఇటు అత్త అలాగే కోడలికి ఎప్పుడు పడలేదు. అత్త ఎప్పటికప్పుడు కోడల్ని ఏదో ఒక మాట అనడం, సో అలా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో అలాగే మనం ఒక్కసారి విజువల్లో చూస్తే ఆ తల్లి, ఆ కుటుంబ సభ్యుల్ని మనం ఆ విజువల్లో చూడొచ్చు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంతగా రోధిస్తున్నారు అనేది చూడొచ్చు. సో పెళ్లి చేసుకొని అవ్వట్లేదు, ఇంకా కుదరట్లేదు, అత్తతోని గొడవల్ని ఇంకా నేను వేగలేను అని చెప్పేసి అనుష ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పరమేశ్ తన కోసం మళ్ళీ ఇంటి నుంచి తీసుకొచ్చే సమయంలో కూడా అప్పుడు కూడా గొడవలు జరిగాయి. ఆ గొడవలు జరిగిన తర్వాత మొత్తానికైతే ఇటు అత్త ఇంటికి అంటే పరమేశ్ వాళ్ళ ఇంటికి ఇటు అనుషను తీసుకొచ్చిన తర్వాత కూడా మరి ఆ గొడవ కంటిన్యూ అయిందా ఏంటో తెలియదు. కానీ మొత్తానికైతే ఇటు అత్తగారి ఇంటికి పరమేశ్ తీసుకొచ్చిన తర్వాత జస్ట్ ఒక ఫ్యూ అవర్స్లోనే, ఒక కొన్ని గంటల తర్వాతనే ఈ సంఘటన చోటు చేసుకుంది, తను ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మరి ఇటు పోలీస్ పోస్ట్ మార్టం కావచ్చు, ఇటు రిలేటివ్స్, ఇటు తన సోదరుడు నవీన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? తన ఒంటి మీద గాయాలు ఉన్నాయి, తనను బాగా కొట్టే ఇలాంటి పని చేశారు, తను స్వతహాగా చేసుకున్న పని కాదు ఇది అని చెప్పేసి ఇటు సోదరుడు నవీన్ కూడా చెప్పుకొస్తున్నాడు. సో ఇంకో పక్కన మనం చూస్తే చుట్టుపక్కల స్థానికులు కూడా అదే మాట చెప్తున్నారు. అత్త ఎప్పుడు కోడల్ని ఓర్వలేదు, ఎప్పుడు తనకి కట్నం తీసుకురాలేదు, నువ్వు నాకు ఇష్టమే లేదు అని చెప్పేసి ఇటు అనుష పైన ఇటు పరమేశ్ తల్లి తండ్రులు వీళ్ళు అత్త మామ వీళ్ళు ఎప్పటికప్పుడు సూటిపోటి మాటలు వదలడం, అసభ్యకరమైన పదజాలం కూడా వాడడం, ఇలాంటి పనులన్నీ కూడా చేశారని చెప్పేసి ఇటు స్థానికులు కూడా చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పరమేశ్ పరిస్థితి ఏంటి? మరి పరమేశ్ని ప్రస్తుతానికి పోలీసులు తీసుకున్నారా లేదా అన్న దానిపై కొంత క్లారిటీ అయితే లేదు. కానీ తన సోదరుడు అయితే చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఏప్రిల్లో పెళ్లి జరిగింది, తన తల్లిదండ్రులకు అసలు ఇష్టం ఉందా లేదా అన్న క్లారిటీ లేదు మాకు, కానీ వాళ్ళే చేసుంటారు, వాళ్ళే ఖచ్చితంగా చేసుంటారని చెప్పేసి తన సోదరుడు నవీన్ చెప్పుకొస్తున్నాడు. ఒకసారి ఆ సోదరుడు నవీన్ ఏం చెప్తున్నాడు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు నవీన్, సాయిపూర్ ఉంటా. మా చెల్లెలు మా ఇంటికి వచ్చింది 3 రోజులు ఉంది. ఇంతకుముందు కొట్టినట్టే 3 నెలలు అయింది ఇంట్లో. మళ్ళీ పొద్దున హాస్పిటల్ మనం ఇంటికి తోలుకోతున్నాము. మధ్యలో వచ్చి వాళ్ళ మొగాడు వచ్చి
నేను చూపించుకుని నా పిల్లలు నేను తోలుకోతా అని గుంజుకొని ఆటోలోకి వెళ్ళి గుంజుకొని పోయి ఆటో హాస్పిటల్కి తోలుకోండి ఏడుకోవాలి మాకు తెలియదు. ఇంటికి తోలుకోపోయాక ఇలా మేము వాళ్ళ గల్లీలోకి పోతే వాళ్ళ గల్లీలో చెప్పారు 7:30 అంటే సంపాద హాస్పిటల్ అని చెప్పారు. హాస్పిటల్ కడుకుని తోటి అని చెప్పారు. దేని కొట్టిండు అంటే ఏమిటితో అంటే కొట్టారు మీ డౌట్ ఏంటిది అసలు? మీ చెల్లెతో డౌట్ అనుష మా చెల్లి పేరు, పిల్లాని భర్త పేరు పేరు? పరమేష్ పిల్లాని పేరు. ఎప్పుడు పెళ్ళైంది? పెళ్ళి ఏప్రిల్ అయింది. ఇంకా 1 వీక్ ఇంకా సంవత్సరం పెట్టా కదా పెళ్ళి. 4 నెలలు అయింది అంటే 8 నెలలు అయింది పెళ్ళి. అంటే కారణాలు ఏమైనా ఉన్నాయి? కారణాలు వాళ్ళ ఇంట్లో పంచాయతీలు ఏమున్నాయి, వాళ్ళ అమ్మకు వాళ్ళకు పడరాదంట. అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు, వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉందో లేదో మాకు కూడా తెలియదు. ఇప్పుడు అనుష ఒంటి మీద ఏమైనా గాయాలను? ఇంతకుముందు 3 రోజుల కింద కొట్టినప్పుడు మూక చేతులు అన్నీ బరకపోయినాయంట. అవి కొట్టినాక మళ్ళీ మేము అసలు తోలుకోతే మళ్ళీ నా పెళ్ళకి నేను చూపిస్తాను తోలుకొని పోయినాక మళ్ళీ అవి మాట్లాడి ఇప్పుడు ఇంటికి తోలుకొని ఇంట్లో చేసి వచ్చి చూసారు సంపద హాస్పిటల్లో నా పిల్ల మార్చలేదు చనిపోయి ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి హాస్పిటల్ ఇక్కడ ఉండదు పారిపోయినా అతను ఎండ పడితే పారిపోయినా పోలీస్ కంప్లైంట్ ఏం పేరు? పోస్ట్ మార్టం అయినాక అతని పేరేంటి? పరమేష్ అంటే మీకు అతను చెప్పి అనుమానమా? అతన్ని చంపేసింది అతను తింకపోయింది కదా సార్ ఆల్రెడీ చంపేసింది వాళ్ళే. పోలీస్ కంప్లైంట్ ఇంకా వెళ్ళాం సార్ పోస్ట్ మార్టం అయినాక మరి ఇంకా మేము పోయి ఇంకా చెప్పలేము. 3 రోజుల క్రితమే ఇటు అనుషను కూడా కొట్టారంట. మోకాలు చిప్పలు కానీ ఇవన్నీ కూడా దెబ్బలు ఉన్నాయి. సో 3 రోజుల క్రితం కొట్టారు, దాని తర్వాత మళ్ళీ తీసుకెళ్లారు. ఖచ్చితంగా అత్త మామనే చేశారని చెప్పి సోదరుడు నవీన్ అయితే చెప్పుకొచ్చాడు. కానీ మనం ఆ విజువల్లో ఒక్కసారి ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఆ ఫొటోస్లో చూడొచ్చు. ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఇటు మరి 2 ఫ్యామిలీస్కి సంబంధించి ఒప్పుకొని మరి ఆ పెళ్లి చేశారా మనం చూడొచ్చు. చాలామంది ఉన్నారు ఫంక్షన్ హాల్లో, పెద్దలు అందరూ కలిసి. సో లవ్ మ్యారేజ్ అంటే ఏదో రిజిస్టర్ ఆఫీస్లో చిన్నగా ఏదో చేసుకున్న పెళ్లిలాగా కాకుండా అందరినీ ఒప్పించే చేసుకున్నలాగా ఒక మంచి గ్రాండ్గానే చేసుకున్నట్టు కనిపిస్తుంది. విజువల్స్లో చాలా హ్యాపీగానే ఉన్నారు. అటు ఫ్యామిలీకి సంబంధించిన రిలేటివ్స్ చుట్టాలందరినీ కూడా మనం చూడొచ్చు. సో ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు, బాగా పెళ్లి చేసుకున్నారు. కానీ మరి కట్నం కోసమా తెలియదు, కానీ మరి అత్తకి కోడలు నచ్చలేదా తెలియదు, కానీ మొత్తానికైతే 8 నెలలే ఎన్నో ఆశలు. పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఫ్యూచర్లో ఇంతమంది పిల్లల్ని కనాలి, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి డిస్కషన్స్ జనరల్గా పెళ్లి చేసుకున్న న్యూలీ మ్యారీడ్ కపుల్కి ఉండే డిస్కషన్స్ ఇలాంటివి ఉంటాయి. అలాగే వీళ్ళది ఇంకా లవ్ మ్యారేజ్ కాబట్టి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళ మ్యూచువల్గా ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానీ వీటన్నిటికీ కూడా కొంత టైం పట్టుద్ది. కొంచెం హనీమూన్ పీరియడ్ అంటారు. ఆ హనీమూన్ పీరియడ్ తర్వాత నెక్స్ట్ ఒకరి అభిరుచులు ఇంకొకరికి అర్థం అవ్వడం, ఇవన్నీ ఒక టైం టేకింగ్ ప్రాసెస్. ఈ టైం టేకింగ్ ప్రాసెస్లోనే మరి వీళ్ళిద్దరి మధ్యలో అంతా బాగానే ఉందా, వీళ్ళిద్దరి మధ్యలో బాగాలేదు అన్న విషయం మాత్రం ఎక్కడ రాలేదు. ఇటు స్థానికులు, ఇటు వాళ్ళ సోదరుడు, వాళ్ళ బ్రదర్ నవీన్ చెప్పడం కానీ, అలాగే మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా పరమేష్ గురించి ఎవరు ఏం మాట్లాడట్లేదు. పరమేష్ కరెక్ట్ కాదు, లేకపోతే తను తప్పు అన్నట్టు తన మీద ఎక్కువ కంటే, సరే కొంచెం దెబ్బలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఇటు నవీన్ చెప్పాడు. మరి అది పరమేష్ చేసిన పనా లేకపోతే వాళ్ళ అత్త మామ చేసిన పనా తెలియదు, కానీ మొత్తానికైతే ఇటు అత్త మామనే కేంద్ర బిందువు, సెంటర్ ఆఫ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో బేసికలీ అత్త మామకి మరి డబ్బులు సరిపోలేదా, కట్నం కావాలని అడిగారా, లేకపోతే కోడలు నచ్చలేదా, కోడలికి అత్తకి మాత్రం అసలు ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేదని ఇటు స్థానికులు, ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు గొడవలు, ఇటు అత్త ఎప్పుడు కోడల్ని ఓర్వలేదు, ఎప్పుడు కోడలికి ఎగనెస్ట్గా ఏదో ఒకటి చేసేది, మాటలు అనేది, కొట్టేది, తిట్టేది అని చెప్పేసి. సో మొత్తం మీద ఇలాంటి ఒక దారుణమైన సిచ్యువేషన్ చెప్పుకోవచ్చు. పెళ్ళైనప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, అందులో లవ్ మ్యారేజ్ అన్నప్పుడు సరే తనకి అనుష ఒక పాయింట్ దాకా భరించింది, కానీ ఒక పాయింట్ తర్వాత ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. తన తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయింది అనుష. కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా పరమేష్ లేదు అంతా బాగానే ఉంటుంది, నేను బాగానే చూసుకుంటాను, అన్నీ సద్దుమణిగిపోతాయన్న హామీ ఇచ్చి మరి ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ ఆ తీసుకెళ్లే సమయంలో కూడా మరి ఇద్దరికి గొడవలు జరిగాయంట. మళ్ళీ ఇంటికి వెళ్ళిన జస్ట్ కొన్ని గంటల తర్వాతనే ఇలాంటి ఒక సిచ్యువేషన్. ఇప్పుడు మనం చూడొచ్చు ఆ పెళ్ళి అయితే గ్రాండ్గానే చేశారు, లవ్ మ్యారేజ్ అంటున్నారు కానీ గ్రాండ్గానే చేశారు, మంచిగానే కనిపిస్తుంది. సో పెళ్ళిలో పెద్దలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అదేదో ఒక రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుందో లేకపోతే ఫ్రెండ్స్ని పిలిచి చేసుకుందో కాదు, అదంతా ఒక అందరి సమక్షంలోనే, ఇటు అయ్యగారు, అలాగే ఇటు బ్యాండ్, అలాగే ఇటు చుట్టాలు, అలాగే అందరూ ఉన్న ఒక సమక్షంలోనే ఒక మండపం తీసుకొని, ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని చేసినట్టే తెలుస్తుంది. కానీ కింద మనం చూస్తే విజువల్లో తల్లి
నాకు తెలిసి అనుష మదరే అనుకుంటా, వాళ్ళ తల్లే కనిపిస్తున్నట్టు. ఒకరు స్పృహ కోల్పోయి కింద పడిపోయినట్టున్నారు, ఇంకొకరు రోధిస్తున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించిన మిగతా వాళ్ళందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు, వాళ్ళందరూ బాధల్లో ఉన్నారు. సో పెళ్ళి చేశాము, ఏప్రిల్లో పెళ్ళి చేసి పంపించాము, కానీ అత్త మామ కానీ వాళ్ళ ఇంట్లో అసలు ఇష్టం ఉందా లేదా మాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ మీదనే మాకు అనుమానం ఉంది. స్థానికులు కానీ గతంలో జరిగిన సంఘటనలన్నీ ఒకసారి అవన్నీ భరించలేకనే మా చెల్లి మా ఇంటికి వచ్చిందని ఇటు వాళ్ళ బ్రదర్ నవీన్ చెప్పడము, దాని తర్వాత లేదు ఖచ్చితంగా వాళ్ళే చేశారు, ఎందుకంటే ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు పోస్ట్ మార్టంకి తీసుకొచ్చిన తర్వాత కూడా చెప్తున్నారు. పోలీస్ కేసు ఒకసారి పోస్ట్ మార్టంకి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులని మేము ఆశ్రయిస్తామని చెప్పి సోదరుడు ఇటు నవీన్ కూడా చెప్పుకొచ్చాడు. సో ఒక రకంగా ఇటు వికారాబాద్లో ఒక్కసారిగా షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి షాక్ అయ్యారు. నవ వధువు అని చెప్పొచ్చు, లేకపోతే కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్ అని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఒక డెసిషన్కి రావడం అనేది దురదృష్టకరం. మొత్తం మీద ఇలాంటి ఇన్సిడెంట్ ఒక్కసారి షాక్ వేవ్స్ని ఇటు వికారాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక షాక్ వేవ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రేమ పెళ్ళిళ్ళని అసలు ఈ మధ్యకాలంలో అసలు సపోర్ట్ చేయాలా, అసలు పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు ఏంటి, అసలు పెళ్లి చేసుకోవడానికి పెద్దల అంగీకారం కావాలా వద్దా, అసలు ఈ మధ్యకాలంలో మనం చూస్తే క్షణిక ఆవేశంలో ఎక్కువ శాతం యువత ఇలాంటి పనులు చేస్తున్నారు. తక్కువ వయసులోనే తొందరపడి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ సరిగ్గా ఏమన్నా జరగకపోయినా, గొడవలు జరిగినా, ఇంకే ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఏమున్నా వెంటనే ఇలాంటి ఒక తీవ్రమైన ఒక డెసిషన్, ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ని తీసుకుంటున్నారు. వీటన్నిటికీ అసలు ఏంటి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ప్రేమ పెళ్ళిళ్ళు అసలు కరెక్టేనా, లేకపోతే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక ఏజ్ లిమిట్ పెట్టాలా, లేకపోతే పెద్దల అంగీకారం ఉంటేనే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేకనే కదా ఇలా జరిగిందని చెప్పి మొత్తానికైతే ఇటు తన బ్రదర్ నవీన్ చెప్తున్నాడు, అలాగే స్థానికులు చెప్తున్నారు, వీళ్ళందరూ చెప్తున్నారు. సో ప్రేమ పెళ్ళే కారణం అంటారా? ఇక్కడ అనుషకు అన్యాయం జరగడంలో ఏంటి కారణం, ఏమై ఉంటుంది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.